అక్క అక్క ఓ అక్క జూమ్లో మీటింగ్లో బిజీగా ఉంది. అక్క ఈ మధ్య బాగా బిజీగా ఉంటుంది. ఫండమెంటల్స్ అన్ని నేర్పించేసరికి టైం పట్టేలా ఉంది. ఈ గ్యాప్లో నేనే ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో నా పాకెట్ మనీని ఇన్వెస్ట్ చేస్తా. 1 వీక్లో ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది కదా. ఆ ప్రాఫిట్ చూపించి అక్కని సర్ప్రైజ్ చేస్తా. నువ్వు సూపర్ చిన్ను. అయ్యో ఈ స్టాక్ అయితే నా దగ్గర ఉన్న మనీకి ఒకటే వస్తుంది. సరే ఇంకోటి చూద్దాం. అబ్బో ఈ స్టాక్ అయితే ఒక్కటి కూడా రాదు. ఎలా అబ్బా? ఓ ఈ స్టాక్ అయితే నా దగ్గర ఉన్న మనీకి 1000 కంటే ఎక్కువ షేర్స్ వస్తాయి. అండ్ ఈ షేర్ ప్రైస్ లాస్ట్ వీక్ ఈ వీక్ డబుల్ అయ్యింది. సో నా మనీ కూడా డబుల్ అవుతుంది. అక్క కూడా నా స్టాక్ సెలెక్షన్ కి ఫిదా అవుతుంది. చిన్న నువ్వు డబుల్ సూపర్ హ్యా. A few moments later. అక్క చెప్పింది కదా మార్కెట్ లో ఈ వాలటాలిటీ కామన్ అని. రేపు రైజ్ అవుతుందిలే. The next day. అయ్యయ్యో అయ్యయ్యో. 1 week later. అయ్యయ్యో అయ్యయ్యో. అక్క Flashback. చిన్ను బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నువ్వే కాదు చిన్ను, నీలా కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళంతా, అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, అంటే 16 ఇయర్స్ నుంచి 16+ ఇయర్స్ వాళ్ళ వరకు ఫస్ట్ చేసే కామన్ మిస్టేక్ స్టాక్ ప్రైస్ బేస్ చేసుకుని గుడ్ స్టాక్స్ హై ప్రైస్ లో ఉన్నాయని వాటిని కొనకుండా ఎక్కువ షేర్స్ వస్తాయి అని పెన్నీ స్టాక్స్ ని కొనటం. ఈ పెన్నీ స్టాక్స్ ని ఆపరేటర్స్ మనీని పంప్ చేసి పైకి లేపుతారు. ఈ స్టాక్ ప్రైస్ 1 మంత్ నుంచి మనీ పంప్ చేసి 0.8 వరకు తెచ్చారు. అది నువ్వు ఎలా చెప్తున్నావు అక్క? ఆ చార్ట్ చూడు, డైలీ అప్పర్ సర్క్యూట్ కొడుతూ ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఉంది. అదే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న ఈ చార్ట్ చూడు, ఒక స్టాక్ ప్రైస్ డైలీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ XY కంపెనీ స్టాక్ లా డైలీ అప్పర్ సర్క్యూట్స్ కొట్టాలి అంటే వాళ్ళ మేనేజ్మెంట్ కంపెనీ రిజల్ట్స్ లో సూపర్ పర్ఫార్మెన్స్ అయినా చూపించాలి, ఆర్ ఫ్యూచర్ గ్రోత్ గురించి అస్యూరెన్స్ అయినా ఇచ్చి ఉండాలి, ఆర్ ఇంకా గ్లోబల్ గా ఈ సెక్టార్ గురించిన సూపర్ బజ్ అయినా ఉండాలి. చూసావు కదా చిన్ను, ఈ కంపెనీ గురించి ఒక పాజిటివ్ న్యూస్ లేదు. సో ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ పెన్నీ స్టాక్ పంప్ అండ్ డంప్ చిన్ను. మరి నా మనీ అక్క పోయినట్టే. ఎనీవే, నువ్వు స్టాక్ మార్కెట్ లో నీ ఫస్ట్ లెసన్ ని చాలా త్వరగా అండ్ హార్డ్ హిట్టింగ్ గా నేర్చుకున్నావు చిన్ను. ఆల్వేస్ రిమెంబర్, దెర్ ఇస్ నో ఫ్రీ మనీ ఆర్ దెర్ ఇస్ నో క్విక్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. నీ లక్ ఫేవర్ చేసి ఆర్ నువ్వు కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టాక్ ని ఎక్స్పర్ట్ లా పిక్ చేస్తే మనీని క్విక్ గా ఎర్న్ చేయవచ్చు. బట్ షార్ట్ టర్మ్ లో అది వర్కౌట్ అవ్వదని మనకు పాస్ట్ చెప్తుంది. సో ఆల్వేస్ బై ఫ్యూచరిస్టిక్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ అట్ గుడ్ వాల్యుయేషన్. ఇలా 1 వీక్ లో మనీని డబల్ చేద్దామని అనుకుంటే 1 వీక్ లోనే ఆల్మోస్ట్ 0కి వచ్చావు. సో నెక్స్ట్ టైం డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ చిన్ను. సరే అక్క.